మాజీ మంత్రి సత్యవతిపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు. సో ఇప్పుడు సమ్మక్క సారక్కకు సంబంధించి సత్యవతి వర్సెస్ సీతక్క నడుస్తున్నది. ఏంది అని అంటే, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పైన మంత్రి సీతక్క అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పాకాల కొత్తగూడలో సోమవారం ఆమె పర్యటించారు. సీతక్క జీవితాంతం మంత్రిగా ఉన్న ములుగుని అభివృద్ధి చేయలేరని విమర్శించారు. ఎవరు? సత్యవతి రాథోడ్. దీంతో కోపంతో రగిలిపోయిన మంత్రి మంగళవారం ములుగులో మాట్లాడుతూ సత్యవతి బాడీ షేమింగ్ చేశారు. సో ఎప్పుడైనా మన దగ్గర ఇంతకుముందు ఎవరు కల్వకుంట్ల కంటెంట్ లేని వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు అన్నట్టు ఇక్కడ కూడా అదే జరిగింది. ఆమె శరీరాకృతిని కించపరుస్తూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. సీతక్క విమర్శలు చర్చనీయాంశంగా మారినాయి. రాజకీయంగా విమర్శలు సర్వసాధారణమని, వ్యక్తిగత విమర్శలు చేయడము వయసుకైనా మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సో నిన్న సీతక్క చేసిన నిజంగా కూడా ఇక ఆమె టూ మచ్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఒక ఏంది లంబాడి ఆదివాసుల ఒక విభజన, ఆ మంత్రికి సంబంధించిన వ్యక్తిగత అంశాల మీద ఇట్లా ఆమె మాట్లాడడం జరిగింది. ఇప్పుడు సత్యవతి వర్సెస్ సమ్మక్క సారక్క ములుగు డెవలప్మెంట్, ఈ రెండింటికి సంబంధించి వీళ్ళ మధ్య పోరు చాలా తీవ్రమైంది. మరి ఆదివాసీల రక్షణ కోసమని చెప్పి, ఆదివాసీల కోసమని చెప్పిన సీతక్క మీద ఇప్పటికే ఆల్రెడీ ములుగులో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఎందుకంటే ఆమె ఒక పెట్టుబడిదారిగా తయారైపోయారు. ములుగులో ఇప్పటికే ఆమెను ఎవరు పలకరించే పరిస్థితిలో లేదు. ఆమె గిరిజనుల యొక్క హక్కుల కంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రయోజనాల కోసము, ఆమె ప్రయోజనాల కోసమే పాటుపడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క జాతర సంబంధించి సమ్మక్క సారక్క యొక్క విశిష్టతను పక్కన పెట్టి ఆదివాసీల జాతరగా దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఇద్దరి మంత్రులు, గిరిజన మంత్రుల మధ్య జరుగుతున్న పోరు ఈ గిరిజనులకు అది ఒక నష్టమే తప్ప లాభం అయితే కాదు. మరి ఈ గిరిజన మంత్రులు వాళ్ళ గిరిజన బిడ్డల సంక్షేమం గురించి ఆలోచించకుండా, గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆలోచించకుండా, ఇప్పుడు గిరిజన పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ గిరిజన పంచాయతీల్లో గిరిజనులని కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా చేస్తుంటే ఏ ఒక్క విషయంలో కూడా సీతక్క ఆ కాంగ్రెస్ నాయకులు గిరిజనులను ఎవరైతే చేశారో గిరిజనుల గురించి మాట్లాడింది లేదు. కానీ సత్యవతి రాథోడ్ మీద మాట్లాడడం కేవలం రాజకీయ ప్రయోజనాలకు తప్ప, స్వప్రయోజనాలకు తప్ప, పార్టీ ప్రయోజనాలకు తప్ప గిరిజన ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో, ఆదివాసులు ఏం చేస్తారో చూడాలి.